లేదు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే ఉండాలి. అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? మీ యొక్క దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తా ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ రేపులు కానీ లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లు ఉన్నాయి 175 సీట్లకి, రెండొంత మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదిక్కే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్గా ఒక 11 ఉన్నాయి. మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే, మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తీసిపోని విధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళతో కుమ్మక్కైనటువంటిది ఈ యొక్క రాష్ట్ర బీజేపీ నాయకత్వం. కేంద్ర బీజేపీ నాయకత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయంలో నేను అటు డీజీపీ గారితో కానీ ఇటు ఈ జిల్లాలో ఉండేటటువంటి పోలీసు యంత్రాంగంతో కానీ నేను నా ఎఫర్ట్స్ నేను చేయగలిగినటువంటి ప్రతి ప్రయత్నము చేస్తాను. ఈ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. ఈ ఆస్తులన్నింటినీ ఏదైతే సాదిక్ లాక్కున్నాడో కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని
తిరిగి తీసుకొచ్చేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, చివరిగా రియాన్షికి సంబంధించి భవిష్యత్తులో విద్యకు సంబంధించి ఏ ఖర్చు అయినా కూడా మేము భరిస్తాము అన్నటువంటి విషయాన్ని భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది నిలబెట్టుకుంటామని అనేటటువంటి విషయంతో నేను ముగిస్తా ఉన్నాను.